హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఈ రోజు నా ఇంట్రాడే ప్రాఫిట్ వచ్చి 1,03,000, బట్ ఓవరాల్ వచ్చేటప్పటికి 54 అండి. ఎందుకంటే కొన్ని పొజిషన్స్ క్యారీ చేస్తున్నాను కదా, సో ఓవరాల్ వచ్చి 54,000. దాని P&L అనేది ఆల్రెడీ వెరిఫైడ్ P&L డిస్క్రిప్షన్లో అండ్ ట్విట్టర్ అకౌంట్లో రెండింటిలోనూ పెట్టాను. ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 1,03,000 ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 1 డే టైం ఫ్రేమ్ అండ్ 5 minutes అండ్ 15 minutes అన్ని టైం ఫ్రేమ్స్ లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ఏం జరిగింది అండ్ రేపు ఏం జరగడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిన్న ఆల్రెడీ మనం ఫ్రైడే మాట్లాడుకున్నాం, నైదర్ బుల్లిష్ ఆర్ నాట్ బేరిష్ అండి. సో ఇది ఆల్రెడీ ఇన్సైడ్ క్యాండిల్లో ఉంది నిఫ్టీ. ఎయిదర్ సైడ్స్ ఏదో ఒక సైడ్కి బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తే అటు సైడ్కి మూమెంటం ఉండడానికి అవకాశం ఉంది అని మాట్లాడుకున్నాం మనం కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్గా చెప్పేశాను, బేరిష్గా ఉంది, అది ఎంతవరకు వస్తుందో కూడా చెప్పాను, అది కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఫుల్గా బేరిష్ మోడ్లోకి అడుగు పెట్టింది నిఫ్టీ. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. యాక్చువల్గా ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ దగ్గరే ఉంది. సో రేపు కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు నేను చాలా క్లియర్గా చెప్పా ఫ్రైడే ఈవినింగ్, బ్యాంక్ నిఫ్టీ ఫుల్ బేరిష్గా ఉంది. సో వస్తే ఎంతవరకు రావాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఇంతవరకు రావాలి, ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు అని నేను ఫ్రైడే ఈవినింగే చెప్పాను మీకు నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఓకే, సో బేరిష్గా మారింది అని చెప్పా క్లియర్గా. సో ఇక్కడి నుంచి మనం తీసుకుంటే యాక్చువల్గా ఇంతవరకు దాదాపుగా 900 పాయింట్స్ వరకు ఉంది. ఒక్క రోజులో పడకపోవచ్చు, మేబీ 2 రోజులు తీసుకుంటుంది ఈ లెవెల్కి చేరడానికి, బట్ ఈ లెవెల్ని అయితే టచ్ చేస్తుంది అని చెప్పాను నేను. బట్ ఇది 2 రోజుల్లో కాదండి, ఒక్క రోజులోనే వచ్చింది. ఒక రోజులో మంచి ఫాల్, నిజంగా ఈ రోజు చాలా చాలా సూపర్ అనమాట. అంటే టెక్నికల్ పరంగా ఎంట్రీస్ ఇస్తూ మార్కెట్ ఫాల్ అయింది. ఎలా జరిగింది అనేది మనం 5 minutes అండ్ 15 minutes చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ 15 minutes చూస్తే ఫస్ట్ 15 minutes చెప్తాను చూడండి. ఎందుకు అంటే మీకు ఒక ఐడియా రావడానికి. కొంతమందికి అంటే నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే కొంతమందికి డౌట్స్ ఉంటున్నాయి. సో ఆ డౌట్స్ మీకు ఈ రోజు సెషన్తో క్లియర్ అవుతాయి చూడండి. ఎందుకంటే సో ఫస్ట్ మార్కెట్ బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా, ఫస్ట్ 15 minutes అది చూసుకోండి. ఇక్కడ బేరిష్గా ఉంది కదా, సో 15 minutesలో బేరిష్గా ఉంది అంటే ఫస్ట్ 15 minutes తర్వాత నుంచి ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇది. సో ఇది బేరిష్గా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు తీసుకోవాల్సిన ట్రేడ్స్ ఏంటి, ఓన్లీ బేరిష్ ట్రేడ్స్ తీసుకుంటారు, అవునా? ఇక్కడ ఎక్కడా కూడా మీరు బుల్లిష్ ఎంట్రీస్ చూడరు. ఇప్పుడు 5 minutes పెడుతున్నాను. సో ఫస్ట్ 15 minutes అంటే ఈ క్యాండిల్ తరువాత నుంచి మీరు చూసేవన్నీ బేరిష్ ట్రేడ్సే ఉంటాయి, అంతే కదండి. ఈ క్యాండిల్లో మనకి ఈఎంఏ కన్ఫర్మేషన్ జరిగింది, బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం ఇక్కడ స్టిల్ బుల్లిష్గా ఉంది 5 minutesలో, బట్ 15 minutesలో బేరిష్గా ఉంది. సో ట్రెండ్ బేరిష్గా ఉంది అండ్ 5 minutesలో మనకి ఈఎంఐ కన్ఫర్మేషన్ ఇచ్చింది. చిన్న రిస్క్ చేసి ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ బేరిష్గా ఉంది. 15 minutes అనేది బేరిష్గా ఉంది అండ్ 5 minutesలో ఈఎంఐ కన్ఫర్మేషన్ జరిగింది. సో ఇక్కడ చిన్న రిస్క్ చేసి తీసుకోవచ్చు. రిస్కేనండి, నేను కన్ఫామ్ ట్రేడ్ అని చెప్పట్లేదు, రిస్కీ ట్రేడ్. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే దీని హై ఎంతైతే ఉందో అక్కడ ఒక 55 points స్టాప్ లాస్ అండ్ 70 points టార్గెట్, ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? మనకున్న దీని తరువాత ఉన్న ఒకే ఒక లో ఇదండి కదా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ అనేది ఇక్కడ ఉంది, ఈవెన్ 5 minutes అండ్ 15 minutesలో కూడా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 55 points స్టాప్ లాస్ అండ్ 63 points టార్గెట్ వచ్చిందా అండి? హ్యాపీగా వచ్చింది, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వచ్చింది, టార్గెట్ని హిట్ అయింది. ఈవెన్ ఇది 100 points కూడా వచ్చింది. మనం ఈ క్యాండిలే కాకుండా నెక్స్ట్ క్యాండిల్ కూడా వెయిట్ చేస్తే 100 points ఇచ్చింది. సో సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నట్టు యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఫేక్ మూవ్ ఇచ్చింది కదా. సో చిన్న ఫేక్ మూవ్ ఇచ్చింది, బట్ 15 minutesలో యాజ్ పర్ ద డబల్ ఇంజన్ ప్రకారం ఇక్కడ బేరిష్గా ఉంది ఈ జోన్లో. మీకు 15 minutes డబుల్ ఇంజన్ చూసుకోవచ్చు అని చెప్పాను, గుర్తుందా అండి? 15 minutes డబుల్ ఇంజన్ చూసుకోవచ్చు, 15 minutes ట్రెండ్ కూడా చూడండి. సో ఇంతవరకు వచ్చిన తర్వాత సపోర్ట్ జోన్ వరకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళి, అంటే ఇది ఫేక్ మూవ్. ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా 5 minutesలో ఎంట్రీ తీసుకుని ఉంటే ఇది
చిన్న స్టాప్ లాస్ కొట్టిందనే చెప్పాలి యాక్చువల్గా. చూడండి ఇంతే ఉంది యాక్చువల్గా 40 పాయింట్సే ఉంది. మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్కి చాలా దగ్గరలో ఉంది. ఇన్ కేస్ ఇది మనకి ప్రిఫరెన్స్ 1 2 3 3 ఎంట్రీ ఇచ్చాయి కాబట్టి ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉంటే డెఫినెట్గా ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఎంతండి స్టాప్ లాస్? అప్రాక్సిమేట్లీ 21 పాయింట్స్. సో ఇక్కడ ఇది మళ్ళీ బేరిష్గా టర్న్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. సో వన్స్ ఇది బేరిష్గా మారిన తర్వాత ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? సేమ్ లెవెల్ ఉందండి, ఇదే స్వింగ్లో ఉంది. ఇది ఫస్ట్ స్వింగ్ అండ్ ఇది సెకండ్ స్వింగ్ కదా. సో ఫస్ట్ స్వింగ్ తీసుకోండి, ఈ స్వింగ్ తీసుకున్నాను. అదే 15 మినిట్స్లో చూసాం అనుకోండి, 15 మినిట్స్లో అయితే ఈ స్వింగ్ ఉంది. సో 5 మినిట్స్లో ఈ స్వింగ్ చూసినప్పుడు మీరు 5 మినిట్స్లో ఈ స్వింగ్ చూసినప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ జోన్ దగ్గర ఉంది. సో 15 మినిట్స్లో రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంటే కుదరదు కాబట్టి, అంటే మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి మనం. సో మనం ఈ లెవెల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మీకు నిన్న మార్కెట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ అయితే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది అని నిన్న సండే ఈవినింగ్ చేసిన వీడియోలో కూడా మీకు నేను చెప్పాను క్లియర్గా. సో ఇది వచ్చింది, మళ్ళీ ఇక్కడ 5 మినిట్స్ పెడుతున్నాను, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 48 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 133 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. అండ్ 15 మినిట్స్లో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఈవెన్ ఇది ఇంకా కిందకి కూడా వచ్చింది. బట్ 5 మినిట్స్లో చూడండి స్ట్రాంగెస్ట్ సపోర్ట్కి కొంచెం నియర్గా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో 15 మినిట్స్ ట్రెండ్ బేరిష్గా ఉన్నప్పుడు 5 మినిట్స్లో కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఎక్కడైతే ఒక బేరిష్ ఎంట్రీ వేస్తుందో ఈఎంఐని టచ్ చేస్తూ అక్కడ మీరు ఆ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పారు. చూడండి ఈఎంఐని టచ్ చేస్తూ మీకు ఈ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వేసింది. అయితే దానికి బాడీ లేదు యాక్చువల్గా, అయితే అది అంత మంచి క్యాండిల్ కాదు. బట్ నెక్స్ట్ క్యాండిల్ హాఫ్కి వచ్చేటప్పటికైనా మీరు తీసుకోవచ్చు. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఉన్న లెవెల్ అయితే ఇదే. మీరు ఈ హాఫ్లో ఎందుకు తీసుకోవచ్చు అంటున్నానంటే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కంటే పైన ఉంది. సో మనకి మూవ్ అవ్వడానికి చాలా స్పేస్ ఉంది. మనకి 3 లెవెల్స్ వచ్చినాయి కదా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఆల్రెడీ లెవెల్స్ వచ్చేసినాయి. సో లెవెల్స్ వచ్చిన తర్వాత ఇది వెళ్ళి ఈఎంఐని టచ్ చేసి కిందకు వచ్చింది, లేదా ఈ క్యాండిల్ ఈఎంఐని టచ్ చేసి కిందకు వస్తుంది అనుకున్నప్పుడు దీన్ని హాఫ్లో తీసుకున్నా సరే ఈ స్వింగ్ హైలో అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. 1:2 హ్యాపీగా టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో 40 కంటే కింద ఉంది మార్కెట్. సో ఇక్కడ టార్గెట్కి రాదు. టార్గెట్ ఎక్కడ ఉందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టార్గెట్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్, ఇంతవరకు రావాలి కదా. కానీ 40 కంటే కింద ఉంది. సో 40 కంటే కింద ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది టార్గెట్ వరకు రాదు అని చాలాసార్లు చెప్పాను మీకు. సో టార్గెట్ వరకు రాలేదు. మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా కానీ 100 పాయింట్స్ అంటే ఇది 100 పాయింట్స్ కూడా ఇవ్వలేదండి. యాక్చువల్గా ఇది 50 పాయింట్స్ ఇచ్చింది. అంటే టార్గెట్ ఎక్కడైనా సరే కొంచెం నియర్ టు నియర్ అని చెప్పాలి. స్టాప్ లాస్ అంటే అంత ఈజీగా కొట్టేయలేదు కానీ ఒక 50 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, సో లేదు సార్ నేను కొంచెం కంగారు పడ్డాను, చిన్న స్టాప్ లాస్లో తీసేస్తాను అనుకున్నా ఈ రెడ్ క్యాండిల్లో తీసేస్తారు. ఓకే, సో ఇక్కడ మాత్రం కొంచెం కన్సాలిడేట్ అయ్యింది. ఈ కన్సాలిడేషన్కి కారణం ఏంటంటే మీరు 15 మినిట్స్లో చూస్తే ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మీకు 5 మినిట్స్లో కన్సాలిడేషన్ కింద కనిపిస్తుంది. సో 15 మినిట్స్లో మళ్ళీ ఇక్కడ కిందకు వస్తున్నాను అని ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ కన్ఫర్మ్ చేసిందో ఇక్కడ ఏం చేసిందండి? బేరిష్గా వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. అంటే ఇక్కడ డబల్ ఇంజిన్ కూడా మనకి హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది. మీకు స్టాక్ ఆప్షన్స్ కోర్సులో ఏం చెప్పాను? రీఎంట్రీ అని ఒకటి చెప్పాను, గుర్తుందా? ఇది రీఎంట్రీ క్యాండిల్ అండి. కొంతమంది మెన్షన్ చేశారు కూడా మన గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేశారు కొంతమంది, రీఎంట్రీ ఇచ్చింది. ఎస్, దిస్ ఈజ్ రీఎంట్రీ క్యాండిల్. సో రీఎంట్రీ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. హ్యాపీగా 160 పాయింట్స్ టచ్ అయింది. లేదు నేను ఈ క్యాండిల్ ఇక్కడ పెట్టుకున్నానండి 180 పాయింట్స్ అంటే ఇంతవరకు అయితే రాలేదు, కానీ యాక్చువల్గా 120 పాయింట్స్ ఆరామ్సే వచ్చింది. స్టాప్ లాస్కి అయితే వెళ్ళలేదు, వచ్చింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ థర్డ్ టైం కూడా ఇది థర్డ్ క్యాండిల్ కూడా, అంటే దాదాపుగా 45 నిమిషాల పాటు మీకు టార్గెట్లోనే ఉంది. మీరు ఏదైతే ప్రాఫిట్లో ఉన్నారో ఆ టార్గెట్ వరకునే వచ్చింది. ఓకే, సో ప్రశాంతంగా జరిగింది. బట్ ఇక్కడ మాత్రం మార్నింగ్ మాత్రం చిన్న ఇబ్బంది పెట్టింది నిఫ్టీ. ఆ విషయంలో అయితే నేను కూడా అగ్రీ చేస్తాను. ఏదండి? 5 మినిట్స్లో
కిందకు వస్తున్నానని కిందకి ఇచ్చింది ఎంట్రీ, బట్ ప్రిఫరెన్స్ 1 అయితే ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇవ్వలేదు, ఈ క్యాండిల్లో ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ బుల్లిష్గా వెళ్తున్నానని చెప్పింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ చేసిందో ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా ఇక్కడి నుంచి మాత్రం ఏకధాటిగా పడిపోయింది. బట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా జరిగింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇది 15 మినిట్స్. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ నుంచి కూడా బేరిష్గానే ఉంది. సో ఫస్ట్ 5 మినిట్స్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ మొత్తం బేరిష్గానే ఉంది. సో 15 మినిట్స్లో పెట్టుకుని ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది మీకు నేను చెప్పాను, గుర్తుందా అండి? బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సండే వీడియోలో 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. సో 1 అవర్లో పెట్టుకోండి. సో ఒక్క 1 అవర్ క్యాండిల్ మాత్రం బేరిష్ క్యాండిల్ వేసింది అంటే ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది చెప్పాను. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉంది. లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక 1 అవర్ క్యాండిల్ కానీ వేసింది అంటే అది అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చేస్తుందండి అని నిన్న క్లియర్గా చెప్పా వీడియోలో, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో. జరిగిందా అండి? సేమ్. సో నా సొంతంగా నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఫిన్విరాజ్ గ్రేటు తోపు తురుము ఏమీ లేదు. నేను చెప్పింది టెక్నికల్స్ ఎలా జరుగుతాయి, టెక్నికల్ పరంగా చార్ట్ని ఎలా చూడాలి, టెక్నికల్స్ మనకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పే చేస్తుంది. మీకు నేను ఈరోజు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్పాను, గుర్తుందా? మార్కెట్ పడిపోయిన తర్వాత, ఈరోజు మార్కెట్ పడింది కదా, మార్కెట్ పడిన తర్వాత మొత్తం యూట్యూబర్స్ అందరూ ఎనాలిసిస్ చేస్తారు. ఎందుకు పడ్డది, దీనికి కారణం ఏంటి. సో హెచ్ఎంవిఐ వైరస్ అంటారు, లేదంటే ఆ బ్యాంక్స్కి బ్యాడ్ న్యూస్ అంటారు, హెచ్డిఎఫ్సి క్వార్టర్లీ రిజల్ట్స్ ఎస్టిమేషన్ కంటే చాలా తక్కువగా పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది, కొంచెం నెగిటివ్గా ఉంది న్యూస్ బ్యాంకింగ్స్కి, అందుకనేసి మార్కెట్ పడింది, వైరస్ ఇంపాక్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. మార్కెట్ పడిన తర్వాత చాలా న్యూస్లను ఎత్తుక్కుంటారు. ఈవెన్ సోషల్ మీడియా మీరు ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. బట్ ఓన్లీ ఫిన్విరాజ్ కమ్యూనిటీలో మాత్రమే మార్కెట్ పడడానికంటే ముందే మీకు టెక్నికల్స్ చెబుతాయి. టెక్నికల్స్ మీకు చెబుతాయి, ఎస్ నువ్వు తీసుకో. పడిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తే మనకు ఉపయోగం ఏంటి? మనకు ₹1 కూడా లాభం ఉండదు కదా. బట్ పడే ముందు మీకు మార్కెట్ చెప్పింది అనుకోండి, ఎస్ నేను ఇక్కడ నుంచి బేరిష్గా ఉన్నాను, నువ్వు తీసుకోవాలనుకుంటే బేరిష్ ఎంట్రీ తీసుకో అని చెప్పింది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ వన్ కదా. మీకు ఇక్కడ భయం వేసింది, తీసుకోవడానికి భయం వేసింది 15 మినిట్స్లో. కిందకి వచ్చి పైకి వెళ్ళినప్పుడు ఇది మీకు యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ప్రకారం ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అయినా ఈ క్యాండిల్ ఏంటండి, యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ప్రకారం 100% డామ్ షూర్ క్యాండిల్ ఇది, అవునా? సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? యాజ్ పర్ ద 1 అవర్ అయినా సరే మనకి ఇంతవరకు ఉంది. 1 అవర్ లేదు సార్, 15 మినిట్స్లో చూసుకుంటాను, ఇక్కడ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ తీసుకోండి, ఈ స్వింగ్ లేదా ఈ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే కనీసం ఇక్కడి నుంచి కూడా మీకు చాలా ఫాల్ ఉంది కదా, అప్రాక్సిమేట్లీ 500 పాయింట్స్ ఫాల్ ఉంది. సో ఇంకా నేను 5 మినిట్స్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే 5 మినిట్స్లో అంతా చాలా క్లిస్టల్ క్లియర్గా ఉందండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, తీసుకుంటే ఇంతవరకు వచ్చింది. సో కిందకు వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ఫాల్. సో మళ్ళీ కిందకు వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో మళ్ళీ సేమ్ ఫాల్. సో ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. ఎందుకని? 15 మినిట్స్ పైకి రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి 15 మినిట్స్ కొంత కన్సాలిడేట్ అవ్వడానికి, పైకి రావడానికి అని కాదు, కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం క్లియర్గా గమనిస్తే 5 మినిట్స్లో ప్రిఫరెన్స్ 1 ఎక్కడైతే ఎంట్రీస్ ఇచ్చిందో అప్ టు ఇంతవరకు కూడా, మార్నింగ్ నుంచి ఇంతవరకు కూడా ప్రిఫరెన్స్ 1 ఎక్కడైతే బుల్లిష్ ఎంట్రీస్ ఇచ్చిందో ఆ ఇచ్చిన ఎంట్రీస్ అన్ని కూడా 40 కంటే బిలో ఇచ్చింది. సో 40 కంటే బిలో ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను నేను? అది టార్గెట్ కి వెళ్ళదు. వెళ్ళిందా అండి? ఏ ఒక్క ట్రేడు కూడా టార్గెట్ కి వెళ్ళలేదు. సో టెక్నికల్స్ ని పర్ఫెక్ట్ గా ఇంకా ఫిన్విరాజ్ చేయగలుగుతున్నారు అంటే, అగ్నిశ్వరరావు గారు ఇందాక ఒక పోస్ట్ పెట్టారు, గుర్తుందా? ఫిన్విరాజ్ అనే ఒక పర్సన్ చెయ్యగలుగుతున్నాడు టెక్నికల్స్ అంటే మీరు కూడా చేయగలరనేగా. ఇప్పుడు నేను ఒకటి చేసి మీకు ఒకటి చెప్పట్లేదు. నేను ఏదైతే చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ టెక్నికల్స్ మీకు కూడా నేర్పించాను. సో మీరు ఎందుకు చేయలేరు? హ్యాపీగా మీరు కూడా చేయగలరు కదా. నేను ఇప్పుడు ఈ రోజు నేను 1L కదా, 1 lakh తీసాను అంటే మీరు కూడా తీయగలరుగా. మీ క్యాపిటల్ చిన్నది అయితే 10,000 తీస్తారు కదా. సో అది దాంట్లో అయితే ఏమి ఇబ్బంది లేదుగా. టెక్నికల్స్ని ఫాలో అవ్వగలగాలి, చార్ట్స్తో మాట్లాడండి. చార్ట్స్తో మాట్లాడగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చార్ట్స్ చెబుతాయి. ఓకే, సో టెక్నికల్ పరంగా నేను కిందకు వస్తున్నాను అని యాక్చువల్గా మనకి నిన్న ఇన్ ద సెన్స్ శుక్రవారమే మనకి మార్కెట్ చెప్పింది క్లియర్గా. చూడండి 1 డే టైం ఫ్రేమ్లో చాలా క్లియర్గా చెప్పింది, నేను వీక్గా ఉన్నాను, కిందకు వస్తాను. నేను కూడా చెప్పాను మీకు, నేను ఫ్రైడే మార్కెట్ వీక్గా ఉంది, కిందకి రావడానికి అవకాశం ఉంది. వచ్చిందా అండి? సో ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే,
నిఫ్టీ ఆల్రెడీ సపోర్ట్ జోన్ కి దగ్గరలో ఉంది కదండి. చూడండి ఎక్స్టెన్షన్ తీసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఆల్రెడీ సపోర్ట్ కి దగ్గరలో ఉంది. సో రేపు మార్కెట్ న్యూట్రల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇది పడినా కానీ మళ్ళీ పైకి వచ్చి ఒక న్యూట్రల్ క్యాండిలే వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడే అని కాదు, ఇక్కడ కూడా వేయచ్చు. ఒక న్యూట్రల్ క్యాండిల్ అంటే బాగా పెద్ద బేరిష్ క్యాండిల్ కాదు అండ్ పెద్ద బుల్లిష్ క్యాండిల్ కాదు, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది దీనికి. సో సపోర్ట్ ఉన్నప్పుడు నేనైతే చిన్న క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత మార్కెట్ న్యూట్రల్ అవ్వాలి, అంటే కన్సాలిడేట్ అవ్వాలి డెఫినెట్గా. సో రేపటి మార్కెట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా మంచి ఇంకా బ్యాడ్ న్యూస్ ఉంది, ఇంకా మార్కెట్ని కింద కొట్టుకొచ్చేస్తారు అంటే మాత్రం ఇంటిమేషన్ ఇస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మార్కెట్లో బ్యాడ్ న్యూస్ ఉంది అంటే మీకు క్యాండిల్ ఇంటిమేషన్ ఇచ్చేస్తుంది, ఎస్ ఇక్కడి నుంచి చాలా బేరిష్గా ఉంది, సో నేను కిందకి వెళ్ళిపోతాను అని. అది కూడా చూసుకోండి. బట్ దృష్టిలో పెట్టుకోవడం అయితే మాత్రం ఈ లెవెల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, ఇమీడియట్ సపోర్ట్ ఉంది నిఫ్టీలో. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడానండి, బ్యాంక్ నిఫ్టీ మనం 15 మినిట్స్ పెట్టుకుని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒకవేళ ఇన్ కేస్ బుల్లిష్ క్యాండిల్ అయితే, ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ బుల్లిష్ క్యాండిల్ అయితే బ్యాంక్ నిఫ్టీ పైకి రావడానికి ట్రై చేస్తుంది, కానీ చాలా కష్టపడాలండి. చూడండి, ఎందుకంటే లిటిల్ బ్రదర్ కూడా దూరంగా ఉన్నాడు. సో లిటిల్ బ్రదర్ ని మనకి ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ బుల్లిష్ క్యాండిల్ వేసి లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి పైకి వస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఇంతవరకు. సో ఇంతవరకు రావడం కూడా కొంచెం కష్టమే. ఎందుకు అంటే 1 డే టైం ఫ్రేమ్ లో చూడండి ఒకసారి. 1 డే టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ ఇది బేలిష్ గా ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. సో సపోర్ట్ జోన్ లో ఉంది కాబట్టి ఇది కూడా న్యూట్రల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇది న్యూట్రల్ ఉంటుందా లేదంటే కొంచెం బుల్లిష్ గా టర్న్ అవుతుందా అనేది యాజ్ పర్ ద టెక్నికల్స్ ఫాలో అవ్వండి. ఒక 15 మినిట్స్ క్యాండిల్ ప్రిఫరెన్స్ 1 40 కంటే పైన ఎంట్రీ ఇస్తే మాత్రమే అగ్రెసివ్గా బులిష్ సైడ్కి వెళ్ళొచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఒక 15 మినిట్స్ క్యాండిల్ 40 కంటే పైన ప్రిఫరెన్స్ 1లో మంచి బుల్లిష్ క్యాండిల్ వేస్తే అప్పుడు మీరు బుల్లిష్ సైడ్కి చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా సేమ్ అండి. ఇప్పుడు ఏదైతే మీకు పర్టికులర్ చెప్పానో అదే 15 మినిట్స్ క్యాండిల్ ప్రిఫరెన్స్ 1లో 40 కంటే పైన ఒక బుల్లిష్ క్యాండిల్ వేస్తే అప్పుడు మాత్రమే బుల్లిష్ సైడ్కి చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో ఐ థింక్ మీకు లెవెల్స్ అన్ని క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అండ్ ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేయగలిగారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.